మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 అయితే వ్యయం 5 అయింది. అలాగే రాజపూజ్య అవమానాలు 2, 4గా ఉన్నాయి. వీరికి అదృష్ట సంఖ్య 9గా పరిగణించబడుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం తలచినటువంటి పనులు ఆలస్యం అవుతాయి. అయితే ఓర్పు సహనం కలిగి వారి యొక్క కార్యక్రమాల్లో వీళ్ళు సంవత్సరాంతానికి సఫలీకృతం అవుతారు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం రాహుకేతువులు మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. వీరికి వస్త్రమాల్యాది భూషణములు, కార్యజయము, వాహన సౌఖ్యము కలుగుతుంది. ఉన్నతి విద్యాయోగం, నూతన గృహ సౌఖ్యము, స్థానచలనం కూడా కలుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఈ జూన్ నెల నుంచి చతుర్థ స్థానమైనటువంటి కేంద్ర స్థానంలోకి గురుడు ప్రవేశించడం చేత గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇల్లును కట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని సేకరించటము, ఇంతకు మునిపే ఇల్లును కట్టుకుని ఉంటే కనుక ఆ నిర్మాణాన్ని విస్తరించుకోవటము, ఇంటికి సంబంధించినటువంటి పనులు వీళ్ళు సఫలీకృతంగా చేస్తారు. అలాగే వీరికి వాహన సౌఖ్యం, వాహనాన్ని కొనుక్కునే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. మేషరాశిలోని విద్యార్థులు ఉన్నత విద్యతోటి జ్ఞానవృద్ధి సాధిస్తారు. ఏదైనా సంస్థలలో సలహాదారులుగా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది. రాహువు డిసెంబర్ 5వ తేదీ వరకు ఏకాదశి స్థానంలో, ఆ తరువాత దశమ స్థానంలో సంచరించడం మూలంగా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శుభ ఫలితాలే సూచింపబడుతున్నాయి. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సుకత, తపన పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సమయానికి తగినట్టు నడుచుకుని అందరి మన్ననలు, ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు ఏది అనుకున్నా కానీ దాని పట్టుదలతోటి సాధించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులతోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు. అదే ఉద్యోగస్తులు అయితే కనుక వారికి ప్రమోషన్ వస్తుంది. జూన్ నెల తర్వాత స్థానచలనానికి అవకాశం లేకపోలేదు. ఉన్న ఇంటిని మరమ్మత్తు చేసుకుని నూతన నిర్మాణాలు చేయటం కానీ, లేకపోతే నూతన గృహ వాహన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవటం కానీ జరుగుతుంది. మేషరాశి వారికి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, ఇటువంటి స్వల్పమైనటువంటి అస్వస్థతలు లేకపోలేదు. అలాగే ఎప్పుడైనా కంగారుగా నోరు జారి ఇతరులని నొప్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ఈ సంవత్సరం మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించాలి. వెంకటేశ్వర సుప్రభాతాన్ని చదివితే కనుక శుభప్రదంగా ఉంటుంది.